హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గుడ్డు మునక్కాడ ఎలా వండాలో చూసేద్దాం రండి. వేడి నీటిలో కావాల్సినన్ని గుడ్లు, టమాటాలు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇవి బాగా ఉడికాక వీటికి తొక్క తీసి సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు గుడ్లు ఫ్రై చేయడం కోసం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. స్టవ్ ఆన్ చేయకుండానే అందులో కొంచెం పసుపు వేసి ఒలిచిపెట్టుకున్న గుడ్లకి చిన్న చిన్నగా గంటలు పెట్టుకోండి. అప్పుడు అవి తుల్లిపోకుండా బాగా ఫ్రై అవుతాయి. ఇలా గంటలు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం కూడా దానికి బాగా పట్టి కూర అనేది టేస్ట్ వస్తుంది. తీసుకున్న గుడ్లన్నీ అందులో వేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. గుడ్లు మంచి కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. మీరు ఏమాత్రం కలపడం ఆపేశారంటే ఆ తొక్క అనేది దానికి పట్టేసి సపరేట్ అయిపోతుంది గుడ్డు అనేది. గుడ్లు బాగా ఉడికితేనే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవడానికి వస్తాయి, లేదంటే పీస్ అయిపోతాయి. కలుపుతూనే ఉండాలి, ఆపకూడదు. మీకు మంచి కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఇందులో ఇంకా ఉప్పు కారాలు అలాంటివి ఏమీ అవసరం లేదు. ఒక్క పసుపుతోనే ఈ ఫ్రై అంతా అవుతుంది. ఇప్పుడు మంట తగ్గించేసుకొని ములక్కాడలు కట్ చేసుకున్న ప్లేట్లోకి ఈ గుడ్లు కూడా సపరేట్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరి కొంతమందికి రీచ్ అవుతుంది. మీకు ఆయిల్ సరిపోతే ఓకే, లేదంటే కొంచెం ఆయిల్ వేసుకొని 3 ఆనియన్స్ బాగా మెత్తగా తరిగి పెట్టుకొని అవి దీనిలోకి యాడ్ చేసుకోండి. ఆయిల్ని వీలైనంత తక్కువే వేసుకోండి. వేసినప్పుడు కొంచెం లాగే ఉంటుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనకు ఆయిల్ అనేది సరిపోతుంది. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్న టమాటాలకి ఇలా పైనంత తొక్క తీసి అవి చల్లారాక మెత్తగా నలిపేసి దానిలో ఉన్న పిప్పంతా తీసి బయటపడేయండి. కొంతమంది టమాటాలు మిక్సీలో వేస్తారు, అలా కంటే ఇలానే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం పసుపు, మనం టమాటాలు రెడీ చేసి పెట్టుకున్న ప్యూరిన్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వండి. ఇందులోనే ములక్కాడలు కూడా యాడ్ చేసేయండి. ములక్కాడలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం సేపు అలా మూత పెట్టి ఆ వాటర్ అంతా దిగాక ఇందులోకి కొంచెం కారం, వాటర్ కూడా యాడ్ చేసేసుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి. గుడ్లను లాస్ట్ 5 మినిట్స్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ములక్కాయలకి ఎక్కువ టైం పడుతుంది. ఆల్రెడీ గుడ్లు ఉడికాయి కాబట్టి ఇందులో యాడ్ చేయడం వల్ల పీస్ అయిపోతాయి. కాబట్టి ములక్కాయలు ఉడికాయని మీకు అనిపించిన లాస్ట్ 5 మినిట్స్లో ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా సరిపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా దగ్గర అయ్యాక ఇప్పుడు గుడ్లు యాడ్ చేసుకొని ఇవి కూడా దగ్గర పడడానికి ఇంకొంచెం 5 మినిట్స్ పడుతుంది కాబట్టి చిన్న మంట మీద 5 మినిట్స్ పెట్టి మగ్గించుకోండి. ఇలా ములక్కాడ కలర్ మారిందంటే అవి బాగా ఉడికాయని అర్థం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.